హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు వచ్చేసి ఒక మంచి కర్రీతో వచ్చేసాను. అదేనండి మటన్ కర్రీ. ఒక్క చిన్న పీస్ కూడా మిగల్చకుండా, అలాగే గుజ్జు కూడా గ్రేవీలో కొంచెం కూడా మిగలకుండా ఎలా తినేస్తారంటే అలా తినేస్తారు. మరి ఎలా చేయాలో చూసేద్దామా? మరి ప్రతిసారి నేను అడగడమే కానీ మీరు ఒక్క లైక్ కూడా చేయట్లేదు. ఒక్క లైక్‌తో నాకు ఎంతో సపోర్ట్‌గా ఉంటుందండి. మీరు చేసే ఒక్క లైక్ అనేది నాకు చాలా హ్యాపీనెస్‌ని అండ్ అలాగే నేనింకా ఎన్నో వీడియోస్‌ని మీకు అందించేలా చేస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌కి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళొచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇందుకోసం నేనిక్కడ మటన్ అనేది తీసుకున్నాను. ఎప్పుడైనా మటన్ అనేది మనకి కర్రీ చాలా బాగుండాలి, టేస్టీగా ఉండాలి అంటే మనము పీసెస్‌ని ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పీసెస్‌గా మనము సెపరేట్‌గా కట్ చేసుకోవాలి. వాళ్ళు పెద్ద పెద్ద ముక్కలనేవి వేసిస్తారు షాప్‌లో. ఇంటికి వచ్చిన తర్వాత మనమే వీటిని చిన్న చిన్న పీసెస్ కింద మళ్ళీ సెపరేట్‌గా కట్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం కూడా చక్కగా కడిగి పక్కకు పెట్టుకున్న తర్వాత నీళ్లు మొత్తం కూడా వంపేసుకోవాలి. ఇందులో పసుపు అలాగే ఉప్పు అనేది తగినంత వేసుకొని కొంచెం వాటర్ అండి, అంటే నేను చిన్న టీ గ్లాస్ వరకు పోస్తున్నాను. యాక్చువల్గా అన్ని వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదు. మనం దీన్ని కుక్కర్లో అనేది ఉడికిస్తున్నాం కాబట్టి మనకి ఎక్కువ వాటర్ అనేది ఈ మటన్ నుంచే మళ్ళీ వస్తాయండి. నేను ఇక్కడ ఒక 2 విజిల్స్ అనేది వచ్చే వరకు ఉంచుతున్నాను. మరి ఎక్కువ విజిల్స్ వస్తే ఏంటంటే మరీ మెత్తగా అయిపోతుంది. ఇక్కడ చూడండి, బాగా ఉడికిన తర్వాత ఈ విజిల్ కూడా మొత్తం పోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి, మనం వాటర్ ఎంత పోసామో ఒక చిన్న టీ గ్లాస్ వరకే పోసాము, కానీ ఇంకా ఎన్ని వాటర్ అనేది ఇక్కడ ఈ మటన్లోంచి ఊరాయో చూడండి. కాబట్టి మనం అడుగు అంటకుండా ఉండడం కోసం మాత్రమే ఆ టీ గ్లాస్ లేదా అంతకన్నా తక్కువ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారుగా మటన్ అనేది ఎంత ఉడికిందో. ఈ విధంగా మనకి ఒక 80% ఉడికితే సరిపోతుంది. వాటర్ ఎక్కువ వచ్చేసాయని చెప్పి పడేయడం మాత్రం లాంటివి చేయొద్దండి. దీన్ని ఇలాగే పక్కకు పెట్టించండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 ఉల్లిపాయలు ఈ విధంగా పేస్ట్ పట్టి పక్కకు పెట్టుకోవాలి. అలాగే టొమాటోలు కూడా ఒక 2 అనేది వేసుకొని ఇలాగా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అలాగే ఒక గిన్నె లేదా మీరు దేంట్లో అయితే కర్రీ చేయాలనుకుంటున్నారో ఆ బాండిని పెట్టేసుకొని ఇందులో మనము ఆయిల్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్ అనేది